ఓకే. నా ప్రీవియస్ వీడియోస్‌లో మీకు పిస్టన్ రింగ్స్ ఏదో చెప్పాను. ఇప్పుడేంటంటే క్యామ్ షాఫ్ట్ అనేది పోయింది. క్యామ్ షాఫ్ట్, రోగ్రామ్స్ అన్నీ పోయాయి. సో, మొత్తం అన్ని హీరో ఐటెమే వాడతాను. మీకు ముందుగానే తెలిసి చెప్పక్కర్లేదు స్పెషల్‌గా మీకు. సో, మొత్తం ముందు సీల్ ఓపెన్ చేస్తాను. మీకు కళ్ళ ముందు సీల్ ఓపెన్ చేస్తాను. సో, క్యామ్ షాఫ్ట్ అనేది చూసారు కదా! ఇది క్యామ్ షాఫ్ట్ అనేది హీరో ప్లెజర్‌కి సరిపడుతుంది క్యామ్ షాఫ్ట్ ఇది. సో, మరి క్యామ్ షాఫ్ట్‌తో కొన్ని క్యామ్ షాఫ్ట్స్‌కి ఏంటంటే బేరింగ్స్ అనేది ఇవ్వరు. కానీ దీనికి అడ్వాంటేజ్ బేరింగ్ కూడా ఇచ్చారు. సో, కస్టమర్‌కి కొంచెం మనీ తగ్గిందనమాట. అంటే మనీ ఎక్కువైంది మొత్తం ఇంజిన్‌కి. కాకపోతే దీనికి మనీ తగ్గింది. చూసారు కదా! స్మూత్‌గా ఉంది. స్మూత్‌నెస్ అనేది బావుంది. మీకు కంపారిజన్ కూడా చూపిస్తాను. పాత క్యామ్ షాఫ్ట్‌కి, కొత్త క్యామ్ షాఫ్ట్‌కి కంపారిజన్ చూపిస్తాను. కానీ దానికన్నా ముందు రోగ్రామ్స్ అనేది మనకి సీల్ ఓపెన్ చేద్దాం. రోగ్రామ్స్ అనేది కొంతమంది చిలకలు అంటారు. చాలా విధాలుగా అంటారు. కానీ యాక్చువల్‌గా వర్డ్ అనేది రోగ్రామ్స్ అనేవి. రోగ్రామ్స్ కూడా పోయాయి. క్యామ్ షాఫ్ట్ పోతే రోగ్రామ్స్ ఖచ్చితంగా పోతాయని మీకు నేను చెప్పక్కర్లేదు. ఇంజిన్ లేకుండా వాడితేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా! సో, రోగ్రామ్స్ కూడా స్మూత్‌గా కొత్తగా ఫినిషింగ్ కూడా చాలా బావుంది డిజైనింగ్ అనేది. కొత్తవి కదా! ఆ మాత్రం లేకపోతే మనం డబ్బులిచ్చి ఆ మొత్తం ఇన్వెస్ట్ చేయకపోతే ఎలా అవుతది. ఓకే. 2 పక్కన పెట్టేద్దాం. ముందు క్యామ్ షాఫ్ట్ కొత్తది, పాతది మీకు డిఫరెన్స్ చూపిస్తాను మీకు. సో, ఇది కొత్తది. ఇది పాతది. చూసారు కదా! పాతది స్టెప్ కనిపిస్తుంది చూసారు కదా! నా థంబ్ ఫింగర్ దగ్గర మీకు స్టెప్ కనిపిస్తుంది చూసారు కదా! స్టెప్ అనేది. ఇది కొత్తది. సో, ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా! ఎందుకు నేను కొత్తది ఏస్తున్నాను పాతది ఎందుకేయాలని చెప్పేసి. ఓకే. నాకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. పాతదాన్ని మొత్తం పాలిష్ చేయడానికి. కానీ పాలిష్ చేస్తే దగ్గరైపోద్ది క్యామ్ షాఫ్ట్. సో, అందు గురించే పాలిష్ చేయలేదు. సో, ఈ క్యామ్ షాఫ్ట్‌ని అక్కడ గాడిని చూసుకొని చూసారు కదా! గాడి ఉంది కదా! గాడి పరంగా మనకి మూవ్ చేస్తూ లోపలికి ఫిట్ చేసేయాలి. జాగ్రత్తగా ఫిట్ చేయండి. అంటే ఇక్కడ ఇబ్బందేం ఉండదు. కొంచెం జాగ్రత్తగా ఫిట్ చేస్తే సరిపోతుంది. బేరింగ్ సెట్టింగ్ కరెక్ట్‌గా అయితే సరిపోతుంది. మొత్తం బేరింగ్ సెట్టింగ్ అయిన తర్వాత బయట మీరు లాక్ అయితే వేయవలసి ఉంటుంది. ఆ క్యామ్ షాఫ్ట్ బయటకి వచ్చేయకుండా లాక్ అనమాట. సో, ఆ లాక్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా లోపల నుంచి జాగ్రత్తగా ఫిట్ చేసి లాక్ కర్‌తో ఆ లాక్ అనేది ఫిట్ చేసేయండి. మీ దగ్గర లాక్ కర్ ఉంటే పర్లేదు. లాక్ కర్ లేకపోతే కొంచెం ఇబ్బంది పడతారన్నమాట అంతే ఇంకేం లేదు. కానీ గాడీలు కూడా ఉంటాయండి. గాడి చూసుకొని కరెక్ట్‌గా ఫిట్ చేయండి. లేదంటే ఇబ్బంది అవుతుంది మళ్ళా. కరెక్ట్‌గా ఫిట్ అవ్వదు లాక్. ఇబ్బంది అవ్వకపోతే మళ్ళీ క్యామ్ షాఫ్ట్ బయటకి రావడం మళ్ళా మీకు టైం వేస్ట్ అన్నమాట. సో, ఈ విధంగా మనకి గాడి చూసారు కదా! గాడి కరెక్ట్ ఫిట్టింగ్ ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ మనకేంటంటే ఇప్పుడు క్యామ్ షాఫ్ట్ అనేది ఫిట్ చేసేసాం. ఇప్పుడు మనకి రిటర్న్ స్ప్రింగ్ అనమాట. సో, ఈ రిటర్న్ స్ప్రింగ్ అనేది ఇది కొంచెం బాగోలేదండి. సో, ఇది పోవడం వల్ల వేరే స్ప్రింగ్ అయితే నేను ఆల్టర్‌నేట్‌గా వేశాను. అది కిందకు ఉండిపోవాలి కానీ క్లాంప్ మీద లేసిపోయి బెండ్ అయిపోయింది. సో, ఇప్పుడు దీనికి నేనంటే వేరే క్యామ్ అయితే తీసుకొనొచ్చాను. చూపిస్తాను చూడండి. ఓకే. ఒక్క నిమిషం కానీ దానికన్నా ముందు ఏంటంటే ఆ రిటర్న్ స్ప్రింగ్ అనేది మనకి దీన్ని అడ్డేస్తుందన్నమాట. చూసారు కదా! ఓన్లీ క్యామ్ అంగా తిరుగుతుంది. బ్యాక్ సైడ్ వీల్ తిరగడం లేదు. ఇప్పుడు తిరుగుతుంది చూసారా? అంటే అది క్యామ్ షాఫ్ట్‌ని ఆపి ఆయిల్ అనేది పంపింగ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో, ఇది పెట్టే విధానం కరెక్ట్‌గా చూడండి. ఈ విధంగా మనకైతే మొత్తం స్ప్రింగ్ అనేది బ్యాక్ సైడ్‌కి వెళ్ళిపోవాలి. బ్యాక్ సైడ్‌కి వెళ్ళిపోయిన తర్వాత మనం రోగ్రామ్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ. రోగ్రామ్ పెట్టేసుకొని రోగ్రామ్ పిన్ అయితే ఫిట్ చేసేయండి లోపలికి. కొంచెం జాగ్రత్తగా ఫిట్ చేయండి. ఎందుకంటే పిన్స్ అనేవి మారుతాయి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఎందుకంటే అక్కడ షాఫ్ట్ అనేది ఇక మనకి స్టడ్ వెళ్తుంది కదా! ఇంజిన్ స్టడ్ వెళ్తుంది కదా! సో, అది అడ్డేస్తుంది. సో, దానికైతే అడ్డేస్తుంది. దీనికైతే అడ్డుంటే లోపల కంప్లీట్‌గా పిన్ అయితే వెళ్ళిపోతుంది. పొట్టి, పొడవు ఉంటాయన్నమాట. పొడవుదేమొచ్చి ముందరేయాలి. పొట్టిదేమొచ్చి బ్యాక్ సైడ్ ఎయాలి. సో, 2 పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకేంటంటే ఆ రోగ్రామ్ స్టడ్స్ అయితే వేయండి. రోగ్రామ్ స్టడ్స్ అయితే ఖచ్చితంగా వేయవలసి ఉంటుంది. కానీ దానికన్నా ముందు పిన్స్ కంప్లీట్ లోపల తోసేయండి. లోపల తోయకపోతే మళ్ళీ మీకు ఫిట్ అవ్వదు. ఓకే. చూసారు కదా! ఈ మొత్తం సరిపోతుంది. అలాగే రోగ్రామ్ స్టడ్స్ కూడా 2 వేసేసి టైట్ చేసేయండి. సో, ఇది ఫ్రెండ్స్ హీరో ప్లెజర్ యొక్క క్యామ్ షాఫ్ట్ సెటప్ అనేది. క్యామ్ షాఫ్ట్ సెటప్ ఈ విధంగా చేయాలి మీరు ఖచ్చితంగా. ఇంకేస్ ఏమైనా రాంగ్ చేస్తే రీకరెక్ట్ చేసుకోండి. అలాగే మన వీడియో గనుక నచ్చితే ఏమైనా లైక్ చేసుకోండి. నా ఛానల్ కనుక మీరు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అలాగే దీని యొక్క ప్రీవియస్ వీడియో ఇంజిన్ ఫిట్టింగ్ అనేది మీకు ఫస్ట్ నుంచి వేరే చేశాను. అది ఛానల్ ప్లేలిస్ట్‌లో చెక్ చేయండి. ఇంజిన్ రీస్టోరేషన్ ఉంటుంది. ఇంజిన్ రీస్టోరేషన్ ప్లాన్ ప్లేలిస్ట్‌లో ఉంటుంది. అలాగే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసేసుకోండి. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకెన్ని ఇటువంటి వీడియోస్ మీ ముందుంటాను. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్.